42 సంవత్సరాల తర్వాత చీనాబ్ వ్యాలీలో ఒక ప్రధానమంత్రి ఒక ఎన్నికల ప్రచార సభలో పాల్గొనడం జమ్మూ కాశ్మీర్ చరిత్రలోనే మలుపు తిప్పే సంఘటన. 44 దశాబ్దాలుగా చీనాబ్ వ్యాలీలో ఉండే దోడా, కిష్త్వార్, ఉదంపూర్ లాంటి ప్రాంతాలలో వైష్ణవదేవి దేవాలయం ప్రాంతాన్ని వదిలిపెడితే ఈ ప్రాంతాలలో ఒక్క ప్రధానమంత్రి కూడా ఇంతవరకు పర్యటించలేదు. ఎందుకంటే అక్కడ తీవ్రవాదం ఎంత పెచ్చు స్థాయిలో ఉంటుందో భద్రతా బలగాలకే ఆ రోజుల్లో అంచనా లేని పరిస్థితుల్లో ప్రధానమంత్రిని తీసుకెళ్లే సాహసం ఏ రోజు భద్రతా బలగాలు చేయలేదు. అలాంటి సాహసం ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న ఎన్నికల సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ చేశారు. ఆ నరేంద్ర మోడీ చేసిన దానికి ఈరోజు అంతటా ప్రశంసలు లభిస్తున్నాయి. ఇది కేవలం భారత ప్రధాని పర్యటనను అక్కడికి హెలికాప్టర్లో తీసుకుని రావడం కాదు. అక్కడ ఒక పెద్ద ర్యాలీ నిర్వహించడం, వందలాది ప్రజలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు హాజరు కావడం, వాళ్ళు ప్రధానికి జేజేలు పలకడం, ఇదంతా కూడా శాంతియుతంగా పూర్తయింది. అంటే భారత భద్రతా బలగాలు ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఎలాంటి స్థితిలో ఉన్నాయనేది ఈ బహిరంగ సభ మనకు నిదర్శనంగా నిలుస్తుంది. భద్రతా బలగాలు ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఎంతటి పట్టును సాధించాయి, ఆ సాధించిన పట్టుకు వారిలో ఏర్పడిన ఆత్మవిశ్వాసం, మనోధైర్యమే ఈరోజు ప్రధానిని అంత లోపల ప్రాంతానికి తీసుకురాగలిగిన విశ్వాసాన్ని అందచేసింది. ఆ విశ్వాసాన్ని వీళ్ళు నిలబెట్టుకున్నారు. అంటే అక్కడ ఎంత మార్పు వచ్చిందో మనం ఈరోజు సుస్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఆ సభను నిర్వహించలేక అదే ప్రాంతంలో పక్క జిల్లాలో కిష్తివార్ అనే ప్రాంతంలో 2 రోజులుగా ఎన్కౌంటర్ జరిగింది. 4 సైనికులు గాయపడితే 2 చనిపోయారు. అయినా కూడా భద్రతా బలగాల సంఘటనని సుస్పష్టంగా అణిచివేయగలిగాయి. తమదే పైచేయని పటు చాటించుకున్నాయి. ఇది ఆర్టికల్ 370 తొలగించడం ద్వారా తీసుకొచ్చిన మార్పు. ఈ మార్పునే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు హర్షించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హర్షిస్తారు, నిర్భయంగా ఓటు వేస్తారని భారతీయ ప్రధాని ఈ సభలో చెప్పారు. అంతకు ముందు ఉన్న పరిస్థితి ఏమిటి అనేది ఇటీవల కాలంలో సుశీల్ కుమార్ సింధే అనే మాజీ హోంమంత్రి చేసిన ప్రకటనే స్పష్టం చేస్తోంది. ఆయన తన ఆత్మకథను విడుదల చేస్తూ నాడు హోంమంత్రిగా నన్ను శ్రీనగర్ వెళ్ళమంటే భయపడేవాడినని నవ్వుతూ చెప్పినా అది వాస్తవం. అలాంటి శ్రీనగర్లో ఎక్కడైతే భారతీయ జెండా ఎగరదని ఛాలెంజ్ చేసిన లాల్ చౌక్ ప్రాంతంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నిలబడ్డాడు. ఆయన స్వేచ్ఛగా అక్కడ ప్రచారం చేసుకుంటున్నాడు కూడా. ఈరోజు నాడు హురియత్ కాన్ఫరెన్స్లో భాగమైన జమాతే ఇస్లామీ తీవ్రవాద సంస్థకు సంబంధించిన వ్యక్తులు కూడా ఇండిపెండెంట్లుగా ప్రజాస్వామ్య బరిలో దిగారు. ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉందని, ప్రజాస్వామ్యం ద్వారా తాము కొన్ని విషయాలను ప్రజలకు చెప్పగలుగుతామనే నమ్మకంతో ఎన్నికల్లో దిగామని చెప్తున్నారు. ఇది కూడా ప్రధాని స్వాగతించారు. అతివాదం, తీవ్రవాదం నుంచి యువత నాయకులు ఈరోజు ప్రజాస్వామ్యం వైపు మళ్ళడం ఈరోజు వచ్చిన మార్పుకి సంకేతం అన్నారు. అదే సందర్భంలో శ్రీనగర్ అంటే కాశ్మీరు లోయలో ఇప్పటి వరకు అరాచక సృష్టికి కారణమైన 2 కుటుంబాలు, ఢిల్లీలో వారికి తోడుగా ఉన్న మరో కుటుంబం అంటే 3 కుటుంబాలను ఈరోజు జమ్మూ కాశ్మీర్ ప్రజలు తరిమి కొట్టాలని ఆయన పిలిపించారు. ప్రజలు కూడా గత పార్లమెంట్ ఎన్నికల్లో ఈ 3 కుటుంబాలకి జమ్మూ కాశ్మీర్లో పాత్ర లేకుండా చేశారు. కాశ్మీర్ లోయలో ఒమర్ అబ్దుల్లా ఓడిపోయారు, మహబూబా ముఫ్తీ ఓడిపోయారు, ఇంజనీర్ రషీద్ అక్కడ గెలిచారు. ప్రజలలో ఈ 2-3 కుటుంబాల పట్ల ఉన్న ఆగ్రహం కూడా మనం పార్లమెంట్ ఎన్నికల్లో చూసాం. అదే మరోమారు జమ్మూ కాశ్మీర్కు అభివృద్ధి కావాలంటే, శాంతి కావాలంటే ప్రజలు ఈ 3 కుటుంబాలని దూరంగా పెట్టాలని ప్రధాని పిలిపించారు. దానికి అనుగుణంగానే అక్కడ ఎన్నికల ఫలితాలు ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రజలు విసిగిపోయి ఉన్నారు ఈ 3 కుటుంబాల రాజకీయాలతో. గత 75 సంవత్సరాలుగా వీరు ఆడిన ఆటలతో, కుట్రలతో
ఎంతో అభివృద్ధి పదాన్ని పయనించాల్సిన భారతదేశ తలమాకుటం ఈరోజు ఎంత గందరగోళంలో ఉందో మనకు తెలుసు. ఆ గందరగోళాన్ని ఇంకా ప్రజలు హర్షించే పరిస్థితుల్లో లేరు. అక్కడ ప్రజలే కాదు, పక్కనున్న పీఓకే ప్రజలు కూడా ఈరోజు ఈ 3 కుటుంబాల సంగతి కాదు, పాకిస్తాన్నే పక్కన పెట్టి నరేంద్ర మోడీ జిందాబాద్ అంటున్నారు. అంటే ప్రజల్లో వచ్చిన మార్పుకు ఇది సంకేతం. ఈ మార్పుని రాబోయే జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు ప్రతిబింబిస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు చాలా స్పష్టంగా ఈ 3 కుటుంబాలను దూరంగా పెడతారని ఆశిస్తున్నారు. అయినప్పటికీ రాజకీయాలు చివరి నిమిషం వరకు ఎలా ఉంటాయో మనకు తెలియదు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు మనం వేచి ఉండాల్సిందే. ఈ ఫలితాలు ప్రజలలో వచ్చిన మార్పుకు సంకేతంగా మనం ఖచ్చితంగా భావించాల్సిన అవసరం ఉంది. ప్రజలు అలానే తమ తీర్పునిస్తారని